వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీలో చేరాను. మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహాయ సహకారాలతో నెల్లూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుంది. నేను వేరే పార్టీ అయినా ఏ రోజు కూడా మంత్రి నారాయణ టీడీపీలో చేరాలని అడగలేదు. ఏ సమస్య చెప్పినా తక్షణం స్పందించారు. నేను స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను. ఎవరి ప్రోద్బలం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్. తక్కువగా ఉంది. ఈ 11 నెలల్లో ఆ డివిజన్ అయితేనేమి టౌన్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారి తోడ్పాటుతో, అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి గారి సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరడం జరుగుతూ ఉంది. మంత్రి గారు గతంలో నాకు ఏ పార్టీ అయినా కూడా, నేను వైసీపీలో ఉన్నా నాకు పర్సనల్గా నాకు సహాయం చేశారు. అయినా ఎప్పుడు పార్టీలో చేరండి అని ఎప్పుడు నన్ను అడిగింది లేదు. ఈరోజు కూడా నేను స్వచ్ఛందంగా వచ్చి ఈ పార్టీలో చేరుతున్నా. అనే ప్రక్రియలో నారాయణ సార్ ఎన్నో వేల కోట్లు వెచ్చించి నగరానికి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే దాదాపు 97% పనులు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగితే, తర్వాత వైసీపీ వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయకుండా అలానే ఎట్టిగా వదిలేస్తే మళ్ళీ నారాయణ సార్ వచ్చి గాడిలో పెట్టే కార్యక్రమంలో అందరినీ కలుపుకోబోదామని చెప్పేసి అందరినీ పిలిపివ్వడం జరిగింది. కానీ సహకారం లేదు.